డాక్టర్ హారికతో దశరథ ఫోన్లో మాట్లాడిన మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. దీపాని అపార్థం చేసుకున్న సుమిత్ర అయితే నా కూతురు విషయంలో దీప్ అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. జోష్న నీ కూతురు కాదు అని తెలిస్తే ఏమవుతావో అని చెప్పేసి దశరథ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎప్పుడు జోష్న విషయంలో మీరు ఇలా మాట్లాడడానికి లేదు అని తన భర్త దగ్గర మాట తీసుకుంటుంది. జోష్న దూరం కాకూడదు అని చెప్పేసి. కానీ దశరథ తన మనసులో అనుకుంటూ ఉంటాడు, దీపే ఇంటి కూతురు అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఇక అక్కడ సుమిత్ర తనని అపార్థం చేసుకుందని బాధపడుతూ ఉండగానే అసలు జోష్న ఏం చేస్తుందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో, జోష్న ఏం చేయబోతుందో పారు మాత్రమే తెలుసుకోగలదని చెప్పి అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన పారిజాతం అయితే మన ముగ్గురం ఒకటిరా, ఏదైనా చేస్తాను నేను, ఖచ్చితంగా నువ్వేది చెప్తే అదే చేస్తాను. సరే పారు, నువ్వు ఎలాగైనా సరే జోష్ని ఫాలో అవ్వాలి. జోష్ని ఏం చేస్తుందో, అసలు ఏం ఆలోచిస్తుందో, ఇక అదే నీ మనవరాలు, అదే దీప దీప విషయంలో జోష్న అత్త దగ్గర ఏమి ఎక్కిస్తుందో ఇవన్నీ కూడా తెలుసుకుని అడ్డుపడే ప్రయత్నం చేయాలి. దీప మీద అత్తకున్న కోపాన్ని నువ్వు మాత్రమే పోగొట్టగలవు ఖచ్చితంగా. లేకపోతే నా మనవరాల్ని దేశించేలా చేస్తుందా అది, దాన్ని వదిలిపెట్టను. ఏంటన్నావు? నీ మనవరాలా? అదే మనవరాలు లాంటి దీపను ద్వేషించే పరిస్థితి తీసుకొస్తుందా? ఎలా వదిలిపెడతాను దాన్ని అని చెప్పేసి అనుకుంటూ పారిజాతం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే సుమిత్ర కండిషన్ చూసి జోష్నని వదులుకోవడానికి లేక, సుమిత్రకి దీప గురించి నిజం చెప్పలేక బాధపడుతూ ఉంటాడు. మన కళ్ళ ముందు మన బిడ్డ మన ఇంటి పని మనిషిలా పెరుగుతుంది. మన ఇంట్లో పని మనిషిలా చేసి వెళ్ళిన తన కూతురు మాత్రం మన ఇంటి మహారాణిలా ఉంది. అలా అని తనని పని మనిషిని చేయాలని ఆలోచన లేదు. కానీ మన ఇంటి బిడ్డ పని మనిషిలా బ్రతకడం చూడలేకపోతున్నాను. దీప మీద నీకు ద్వేషాన్ని పెరిగేలా ప్రయత్నిస్తుంది జోష్న. నువ్వు ఒకవేళ దీపే నీ కన్నె కూతురని తెలిసినా కూడా ఒప్పుకోకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మంచితనం అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది. దీప ఎలాంటిదో, దీప మనసు ఎలాంటిదో, దీపే నీ కన్నె కూతురనే నిజాన్ని కూడా త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు. నీ అంతటా నువ్వే తెలుసుకుంటావు. లేకపోతే జోష్న అంతటా జోష్నే వచ్చి నీ ముందు నిజాన్ని బయటపడుతుంది. అది త్వరలోనే రాబోతుంది. ఖచ్చితంగా ఈ పని కార్తీక్ గడు చేస్తాడు అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే కార్తీక్ దశరథ్ దగ్గరికి వస్తాడు. ఏంటి మావయ్య, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, మీ అత్త మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటున్నాను. దీప మీద మీ అత్తకి చాలా కోపం వచ్చింది. అవును, దీప కూడా అదే బాధపడుతుంది. దీప ఆ సిచ్యువేషన్లో అలా మాట్లాడింది, నాకు అర్థమైందిరా. కావాలనే మిమ్మల్ని రెచ్చగొట్టి అక్కడ ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టి మీ అత్త వినేలా చేసి కావాలనే దీపను మీ అత్త ముందు చెడ్డదాన్ని చేయాలని జోష్న ప్రయత్నించింది. అది అక్కడ క్లియర్గా నాకు అర్థమైంది. పారిజాతం పెన్నికి కూడా అర్థమైంది. అర్థం కాందల్లా నా సుమిత్రలకి మాత్రమే. ఎందుకంటే అసలు నిజం తెలియని వాళ్ళు జోష్న మీద అమితమైన ప్రేమ పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్లే దీపని అపార్థం చేసుకున్నారు అని చెప్పేసి, సరేలే ఇవన్నీ కూడా అవే సర్దుకుంటాయి. ఏదో రకంగా మళ్ళీ దీప తన తల్లి మనసుని మార్చుకుంటుంది. వీటన్నిటి గురించి ఆలోచించుకు మావయ్య, ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది. కాకపోతే నీ కూతురు కాని కూతురు జోష్న ఏం చేస్తుందో, ఎలాంటి ఆలోచనలు చేస్తుందో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ ఉండాలి. తనని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రతి క్షణం తన బుర్రలో దీపని అడ్డు తొలగించుకోవాలని ఆలోచన, నా చేత తన మెడలో తాళి కట్టించుకోవాలనే ఆలోచన, అలాగే ఈ ఆస్తికి తనే వారసురాలుగా ఉండాలనే ఆలోచన, ఇవన్నీ కూడా తనని ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే తన బుర్ర తొలిచేస్తున్న ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు. కాబట్టి తను ఏ క్షణంలో ఎవరిని ఏం చేస్తుందో కూడా చెప్పలేం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి మావయ్య. దీప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునరా, దీప విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్నతనంలో దీపని దూరం చేసుకున్నాం. మరోసారి దీప దూరం అయితే నేను బ్రతకలేనురా అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. నువ్వేం కంగారు పడొద్దని చెప్పాను కదా. ఇంకా
ఈ విషయాల్లో ఏమీ ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను. ఏదో రకంగా తనంతట తానే బయటపడేలా చేస్తాను. అత్త అన్ని నిజాలు తెలుసుకుంటేనే కదా అన్ని సమస్యలు తీరతాయి అని చెప్పేసి కార్తీక్ కూడా అంటూ ఉంటాడు. సరేరా, నువ్వేం చేస్తావో తెలీదు. అటు అత్త బాధపడకూడదు, దాసు కూడా తన కూతురు విషయంలో బాధపడకుండా చూసుకునే బాధ్యత నీదే. నా కూతురు నా ఇంటికి రావాలి. సరే మావయ్య, ఏ విషయంలోని టెన్షన్ పెట్టుకోకని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అలా కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే పారిజాతం అయితే మాత్రం నా మనవరాల విషయంలో అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారు. నా మనవరాల్ని ఈ ఇంటికి వారసురాల్ని చేస్తాను. ఎలాగైనా సరే ఈ ఆస్తి సగం వాటా అయినా సరే నా మనవరాలికి వచ్చేలా చేసుకుంటాను అని చెప్పేసి పారిజాతం ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక్కడ కాంచన అయితే మాత్రం జోష్న మాటలు, జోష్న ప్రవర్తన ఇవన్నీ కూడా విచిత్రంగానే కనిపిస్తున్నాయి. దీప కార్తీకు చూస్తే ఏ నిజాలు నా దగ్గర చెప్పరు. ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో, అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నారో ఇప్పటి వరకు మాకు అర్థం కాలేదు. భగవంతుడా, నువ్వే ఉన్నావు. ఏదో రకంగా నా కొడుకు కోడల్ని ఆ జోష్న బారి నుంచి కాపాడమని చెప్పేసి ప్రార్థించుకుంటూ ఉంటుంది. ఇక కాంచన్ అయితే ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఈలోగా డాక్టర్ హారిక దశరథకి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసేసరికి, హారిక గారు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. సుమిత్ర గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆవిడ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని హారిక అడుగుతూ ఉంటుంది. ఏంటి దశరథ డాక్టర్ హారికతో మాట్లాడుతున్నట్టున్నాడు? సుమిత్ర కండిషన్ ఎలా ఉందో ఏంటో, కాస్త మానసికంగా ఇబ్బంది పడుతుందని డాక్టర్ చెప్పారు కదా అని చెప్పేసి దశరథ్ దగ్గరికి వెళ్ళి అడగాలి అనుకుంటాడు. ఈలోగానే, ఏంటి దశరథ్ గారు, ఇంకా కూడా ఏ నిజాలు బయటపడలేదా? మీరు ఇంకా కూడా సుమిత్ర గారి దగ్గర నిజాలు దాచిపెట్టారా, లేకపోతే చెప్పేశారా? అయ్యో, మీరు అన్నారు కదండి, నేను నిజాలేమీ చెప్పలేదు. సుమిత్రకి నిజం చెప్తే ఇప్పుడు తన కండిషనే మారిపోతుంది, మళ్ళీ తనకి హెల్త్ ప్రాబ్లం రావచ్చని, తన పరిస్థితి సీరియస్ కావచ్చని మీరు చెప్పారు కదా, అందుకనే నిజాలేమీ చెప్పలేకపోయాను. నా కూతురు దీపే అని, జోష్న నా కన్న కూతురు కాదు అనే నిజాన్ని నేను బయట పెట్టలేకపోయాను. ఇప్పటికీ కూడా జోష్నే తన కన్న కూతురు అనుకుంటుంది. జోష్న తనని వదిలి వెళ్ళిపోయినా, జోష్న విషయంలో ఏదైనా నిజం తెలిసినా తను తట్టుకునేలా కనిపించడం లేదు. ఎప్పటికీ నా కన్న కూతురు నా ఇంటికి వస్తుందో నాకు అర్థం కావడం లేదు డాక్టర్ అని చెప్పేసి దశరథ అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నాడు దశరథ? అంటే దీప నా మనవరాలా? జోష్న నా మనవరాలు కాదా? ఇదేంటి, ఇది నిజమా అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. పక్కనే ఉండి ఆ మాటలైతే వింటూ ఉంటాడు. ఈలోగానే ఇక అక్కడ చూస్తే హారిక అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు ఉన్న కండిషన్ బట్టి నిజం చెప్పకపోవడమే కరెక్టు, కానీ ఏదో ఒక రోజు నిజమైతే మీరు బయట పెట్టాలి. ఎందుకంటే దీపకు చాలా అన్యాయం జరిగింది. జోష్న పగ ప్రతీకారంతో రగిలిపోతూ అసలు దీపనే అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది. దీప విషయంలో చాలా ప్రయత్నాలు చేసిందని నాకు తెలిసింది. అందుకనే ఏదో రకంగా సుమిత్ర గారు మనసు మార్చి, సుమిత్ర గారు ఉన్న పరిస్థితిని బట్టి ఆమె ఎప్పుడైతే ప్రశాంతంగా కనిపిస్తారో ఆ టైంలో దీపే మీ కన్న కూతురన్న నిజాన్ని చెప్పేయండి. అవును డాక్టర్, నిజాన్ని చెప్పేస్తాను. మా ఇంట్లో ఉంటూ మా నాన్నని రెండో పెళ్లి చేసుకుని మా పారిజాతం పిన్ని మా నాన్న మీద ఉన్న పగతో నా కూతుర్ని చంటి బిడ్డగా ఉన్నప్పుడు మార్చేసి దాసు కూతుర్ని మా ఒడికి చేర్చి తనే మా బిడ్డ అనుకోలేనా చేసింది. కానీ ఈరోజు తనలో కొంచెం మార్పు వచ్చిన జోష్న ఇంటి వారసురాలు కాదని తెలుసుకుని దీపే ఇంటి వారసురాలని తెలుసుకున్న జోష్న దీపని చంపాలి అనుకుంటుంది. దీప అడ్డు తొలగించుకుని అటు కార్తీక్ జీవితంలోకి వెళ్ళాలని చూస్తుంది, ఇటు ఆస్తిని కూడా తనే సొంతం చేసుకోవాలని చూస్తుంది. అలాంటప్పుడు నిజాన్ని ఎంత త్వరగా బయట పెడితే అంత మంచిది అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. సరే అండి, మీరు ఏదైనా సరే చాలా త్వరగా డెసిషన్ తీసుకోండి, లేకపోతే ఆ తర్వాత ఇక అన్ని రకాలుగా బాధపడాల్సి వస్తుందని చెప్పేసి డాక్టర్ ఫోన్ పెట్టేస్తుంది. సరే డాక్టర్, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి వెనుతిరిగి చూసేసరికి శివనారాయణ వెనకే నిలబడి ఉంటాడు. షాక్ అయిపోయి ఉండిపోతాడు దశరథ. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నాన్న, అది కాదు, నా మీద ఒట్టేసి చెప్పరా అని చెప్పి ఒట్టు వేయించుకునేసరికి, నిజమే నాన్న, నన్ను క్షమించండి. దీపే ఈ ఇంటి వారసురాలు,
జోష్న దాసు కూతురు. నేను చెప్పింది అంతా నిజమే అని చెప్పేసి దశరథ నిజాన్ని బయట పెట్టేసరికి శివనారాయణ షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. నిజం బయటపడేసరికి మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. శివనారాయణకు నిజం తెలియాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.